శ్రీరామ శోభాయాత్రలో తీవ్రంగా గాయపడి మరణించిన హరి సీసీ ఫుటేజ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సీసీ ఫుటేజ్ని మనం బాగా పరిశీలిస్తే హరి పైన నిలబడుకొని ఉండగా ఈ క్రాకర్ వచ్చి తన పొట్టకు తగిలి తీవ్రంగా గాయపడి దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఇన్ని రోజులు హరి ఒక్కడే అక్కడ ఉన్నాడు, ఆ క్రాకర్ తగిలింది, తను గాయపడ్డాడు అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే హరి చుట్టుపక్కల చిన్నపిల్లవాడు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా మంది ఇక్కడ నిలబడుకున్నారు. వాళ్ళ మొబైల్స్లలో అక్కడ జరిగే ఈవెంట్ను కావచ్చు, క్రాకర్స్ను కాల్చేటప్పుడు కావచ్చు, ఆ వీడియోలు అక్కడి నుంచి చిత్రీకరిస్తున్నారు. అంటే హరి కొద్దిగా పై భాగంలో నిలబడుకొని ఉన్నాడు, అక్కడే కొంతమంది మహిళలు కావచ్చు, చిన్నపిల్లవాడు హరికి ఆనుకొని చిన్న పిల్లవాడు అక్కడ నిలబడుకొని ఉన్నాడు. అంటే కింది భాగంలో క్రాకర్స్ కాల్చారు. అక్కడ కూడా వందలాది మంది శ్రీరామ భక్తులు అక్కడ నిలబడుకొని ఉన్నారు. ఈ క్రాకర్స్ ఒక్కసారిగా కాల్చడంతో అక్కడి నుంచి ఒక క్రాకరు బలంగా వచ్చి హరి పొట్టకు తగులుకొని అక్కడే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి నిలబడ్డాడు. దగ్గరగా ఉన్న బాలుడు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి దూరంగా వెళ్ళాడు. అక్కడ ఉన్న మహిళలు కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ మనం బాగా గమనిస్తే చాలా మంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట కూడా జరగాల్సిన ప్రమాదం ఉండేది, కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మనం ఈ విషయాన్ని కూడా మనం సీసీ ఫుటేజ్లో బాగా గమనించాము. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ పటాకులు ఒక్కటే వచ్చి ప్రజల మీదకి దూసుకొని వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే క్రాకర్స్ విచ్చలవిడితనంగా ప్రజల్లోకి దూసుకెళ్ళింటే అక్కడ జరిగిన ప్రమాదం ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కూడా వీలుండే విధంగా ఉండొచ్చని కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైనప్పటికీ క్రౌడ్ ఎక్కువగా గుమ్మిగూడిన ప్రాంతాలలో క్రాకర్స్ కాల్చడం అనేది చాలా తప్పని కూడా సుమన్ టీవీ వీడియోల కింద చాలా మంది శ్రీరామ భక్తులు కావచ్చు, సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అసలు హరికి గాయమైనప్పుడు ఎందుకు తక్షణమే పక్కనే ఉండే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లలేదు, హరిని అక్కడ ఎందుకు వదిలేశారు, చాలా నిర్లక్ష్యం అక్కడ చూపించారని కూడా చాలా మంది కామెంట్స్ రూపంలో చేస్తున్నారు. అనాథగా అంటే ఒక పేదవాడు కాబట్టి అతను తీసుకెళ్లి రిమ్స్లో వేయడం వల్ల అతనికి అక్కడ సరైన ట్రీట్మెంట్ జరగలేదు, అందుకే హరి చనిపోయాడు అని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. శోభయాత్ర ఈవెంట్ నిర్వహించే వాళ్ళకి ఎవరికైనా ఇదే గాయమైంటే ఇదే విధంగా మీరు చూసేవాళ్ళ అని చెప్పి కూడా చాలా మంది దీని మీద కామెంట్స్ రూపంలో సుమన్ టీవీకి కామెంట్ బాక్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. ఏదైనప్పటికీ శోభాయాత్ర ఎంతో ఆనందంగా సాగుతున్న సమయంలో 7 రోడ్ సర్కిల్కి వచ్చినప్పుడు ఈ బాణాసంచా ఒక్కసారిగా అక్కడ నిర్వాహకులు అక్కడ పేల్చడము, అది అనుకోని ప్రమాద రూపంలో హరికి తగలడము, ఆయనకు తీవ్రంగా గాయపడి కడప రిమ్స్లో చనిపోవడం, ఇదంతా చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఇక్కడ నిర్వహణ లోపం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అంతమంది భక్తులు ఉన్నప్పుడు కనీసం మనం ఇక్కడ క్రాకర్స్ పెట్టాలనా లేదని ఒక అవగాహన లేకోకుండా క్రాకర్స్ పెట్టడం వల్లే ఈరోజు హరి చనిపోవడం జరిగిందని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీ కూడా అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఎందుకంటే ప్రతి ఒక్కరూ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు క్రాకర్స్ చాలా జాగ్రత్తగా కాల్చాలి, కాల్చకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇలాంటి నిందలు ఏ ఈవెంట్ అయినా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా నెక్స్ట్ జరిగే ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని హెచ్చరించాల్సిన ఒక ఉద్దేశంతో సుమన్ టీవీ ఈ వీడియో చేస్తుంది.